ఈరోజు మన ఈ రాష్ట్ర అభివృద్ధిలో నేను సైతమని ముందడుగు వేసి ధైర్యానికి మారుతేరు, అదేవిధంగా పేదల్ని ఆదుకోవడానికి ఎప్పుడు నేను ముందుంటానని ఒక సౌహృదయంతో, విశాలమైనటువంటి భావంతో, ప్రేమతో పేదల్ని హక్కును చేర్చుకోగలిగినటువంటి మహానాయకుడు మన పవన్ కళ్యాణ్. రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు వైసీపీ పాలనతో అన్ని వర్గాల ప్రజలు విసిగెత్తి నష్టపోతున్నటువంటి సందర్భంలో చేయని తప్పుకు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఆయన చూపినటువంటి చొరవ, ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించినటువంటి విధానం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆయన చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి జైలుకి వెళ్ళి అక్కడ ఆయన పరిస్థితిని చూసి అక్కడే నిర్ణయించారు, ఈ రాష్ట్రంలో వైసీపీని కూకటి వేలతో ప్రకటిస్తామని. ఆయన అనుకున్నట్టుగానే కూటమి ప్రభుత్వం కట్టడానికి ఇటు బీజేపీని ఒప్పించి చంద్రబాబు నాయుడు గారితో జతకట్టి 151 స్థానాలు ఉన్నటువంటి వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేయడంలో తన వంతు కృషి చేసినటువంటి మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం జరుపుకోవడం మనందరి అదృష్టంగా భావించాలి. ఆయన అనుకుంటే ఏ శాఖ అయినా తీసుకోగలదు, కానీ గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని మహాత్మా గాంధీ తన కలల్ని నిరూపించాలని, సకాలం చేయాలని ఒక గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా, అదేవిధంగా మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తారో అదేవిధంగా వన్యప్రాణులను కూడా, జంతువులు కూడా ఆయన అంతగానే ప్రేమిస్తాడు. కాబట్టి ఫారెస్ట్ శాఖను కూడా ఆయన తీసుకొని ఎక్కడ ఏ చిన్న ప్రాణికి కూడా హాని జరగని రీతిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి భగవంతుడు అన్ని విధాలుగా ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి. ప్రజల సేవ చేసే విషయంలో ఆయనకు బలమైనటువంటి గుండె ధైర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్